హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు ప్రాపర్టీ మాంగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న కొంగర్ కలాన్ ఫాక్స్కాన్ కి ఆనుకొనున్న హెచ్ఎండిఏ వెంచర్ లో ఉన్నాము. మనతోని ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారితో మనం చేయడం ఇది మూడోసారి. ఒకసారి ఇబ్రహీంపట్నంలో చేసాం, అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. తర్వాత చోటుపల్లిలో చేసాం, అది కూడా సక్సెస్ఫుల్ అయింది. ఆ సక్సెస్ఫుల్ జర్నీని కంటిన్యూ చేస్తూ ఈ రోజు కొంగర్ కలాన్ లో మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కి అతి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ గురించి మనం పూర్తి వివరాలు ప్రవీణ్ గారితో తెలుసుకుందాము. సార్, ప్రవీణ్ గారు నమస్కారం సార్, బాగున్నారా? మూడోది కూడా సక్సెస్ఫుల్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్, యాక్చువల్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ జేబీ అనే వాళ్ళు పెద్ద పెద్ద వెంచర్స్ చేస్తారు. 700 acres 800 acres మెగా వెంచర్స్ చేస్తారు అన్నమాట. ఇంత చిన్న వెంచర్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అసలు యాక్చువల్ గా? తప్పకుండా అండి. హాయ్ అండి, నేను మీ ప్రవీణ్ని. మీకు అన్ని నా వివరాలు తెలిసిందే. మా ప్రాజెక్ట్స్ వచ్చేసి మీరు అన్నారు 700 600 acres అబోవ్ ఉంటది. అదే ఫాక్స్కాన్ అనేది ఏంటంటే ఓఆర్ కి దగ్గర కాబట్టి ఫాక్స్కాన్ అనేది చాలా ప్రైమ్ లొకేషన్. ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ చాలా తక్కువ అండ్ రేట్స్ ఎక్కువ. 600 700 ఎకరాలు తీసుకోలేము. అందుకు కారణం ఏంటంటే చిన్న ప్రాజెక్ట్ వేయడం జరిగింది. ఓకే సార్, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రోడ్ కనెక్టివిటీ గురించి చెప్పండి. రైట్ సార్, రోడ్ కనెక్టివిటీ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి దిగంగానే కలెక్టరేట్ ఫాక్స్కాన్ పక్కన మా సైట్ అండ్ ఎయిర్పోర్ట్ కి దగ్గర అండి. అంటే ఇప్పుడు మనం దిగంగానే ఒక ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 3 to 4 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ వచ్చేసి కరెక్ట్ 18 kilometers ఉంటుంది ఇక్కడ, అంతే, చాలా దగ్గర. ఓకే ఓకే. ఇంకా తుక్కు కూడా మెట్రో రైల్ కూడా ప్రపోజల్ ఉంది కాబట్టి మనకు 3 రకాల బాగుంటుంది. 100% అండి. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, మెట్రో రైల్ కూడా కనెక్టివిటీ ఉంది. మెట్రో రైల్ రావాల్సిందండి. ప్రపోజల్ 1 lakh ఎంప్లాయ్మెంట్ కదా. మెట్రో ప్రజెంట్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు 3 లక్షల మంది సిటీలో. ఇప్పుడు 1 lakh ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఖచ్చితంగా మనకు అవసరమే. చెట్టు వెళ్తుంది, ఎటు నుంచి వస్తుంటది? తుక్కుగూడ నుంచి ఎగ్జిట్ 13 ఇటు నుంచి మనకి వెళ్ళేటప్పుడు కొంగర్ కలాన్ నుంచి ఇట్లా తీసుకెళ్తారు. ఎగ్జిట్ నెంబర్ 13 ఎక్కితే సిటీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఈజీగా ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఓఆర్ఆర్ కి మీరు ఎక్కగానే ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు అండి. ఓకే సార్, ఇక్కడ డెవలప్మెంట్స్ గురించి చెప్పండి. మన చుట్టూ వెంచర్ చుట్టూ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? డెవలప్మెంట్స్ గురించి చెప్పాలంటే 2018 నుంచి ఈ ఏరియాలో నేను వీడియోస్ చేస్తున్న విషయం అందరికి తెలిసింది. నేను ప్రతి అణువు డెవలప్మెంట్ నేను చూసుకుంటూ వచ్చాను. 2018 నుంచి మీరు గమనిస్తున్నా ఇక్కడ. సూపర్. అండ్ కొంగర్ కలాన్ నుంచి స్టార్ట్ అయిందండి ఇక్కడ. లాస్ట్ ఇయర్ ఇదే మంత్ కి ఆగస్ట్ సెప్టెంబర్ మంత్ లో నేను వీడియో చేసినాను. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ లో చేశాను ఒక వీడియో. అప్పుడు ఫాక్స్కాన్ ఇంకా ప్లేన్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు చూసాను చాలా ఎండింగ్ ఓపెన్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు సార్ ఓపెనింగ్ ఈ మంత్ ఎండింగ్ యాక్చువల్లీ థర్డ్కే అన్నారు. ఒక్కసారి ఓపెన్ అయితే కూడా ఇక్కడ ప్రైజెస్ పెరిగిపోతుండొచ్చు. మనం ఆపలేమండి ఆ రేట్లు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీకు కూడా తెలుసు కదా, లాస్ట్ ఇయర్ ఒక 20,000 18,000 ఉండే ప్రైస్ ఇక్కడ 30-40 ప్లస్ ఉన్నాయి ఇక్కడ. నిజమే. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, వచ్చేటప్పుడు చూస్తున్నా చుట్టుపక్కల మొత్తం విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చంద్ర ఒక విల్లా కాస్ట్ ఎంత ఉండొచ్చు అందులో మాక్సిమం గా? ప్రజెంట్ అక్కడ ఓఆర్ఆర్ కి దగ్గరలో ఒక ప్రాజెక్ట్ ఉంది. 7,500 per SFT నడుస్తుంది. అంటే మినిమం 3 points చేంజ్ ఉంటది. ఇంకో విషయం చెప్తాను, మన సైడ్ పక్కనే ఇంకో విల్లా ప్రాజెక్ట్ రాబోతుంది. అది పెద్ద ప్రాజెక్ట్. విల్లాదే 5 crores ఒక విల్లా. నాకు తెలిసి ఒకసారి విల్లాలు స్టార్ట్ అయిపోతే ఇక్కడ ప్రైస్ అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. విల్లాలు స్టార్ట్ అవడం కాదండి, ఫాక్స్కాన్ ఓపెన్ అయితే ఈ రేట్ ఇక్కడ ఉండదు. అంతే, అసలు ప్లాట్లు ఉండవు. నిన్న లాంచింగ్ చేసాము, 74 plots బుక్ అయినాయి. 3rd తారీఖు లాంచ్ అయింది. మేము షాక్ లో ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకసారి ఫాక్స్కాన్ మంచి ఎంప్లాయ్మెంట్ జోన్. ఈసారి ఫాక్స్కాన్ అంటే ఏంటి, అసలు ఫాక్స్కాన్ వల్ల ఇక్కడ ల్యాండ్ రేట్ ఎందుకు పెరుగుతుంది నాకు అది చెప్పండి. సార్, ఫాక్స్కాన్ అనేది అందరికి కంపెనీ అని తెలుసు. అవును, కంపెనీ. కానీ ఫాక్స్కాన్ కంపెనీ అనే దానికన్నా ఫాక్స్కాన్ ఒక సంస్థ. ఎందుకు చెప్పనా, వియత్నాం లో ఫాక్స్కాన్ సంబంధించిన ఒక సపరేట్ ఎంపీ ఉంటాడు మానిటర్. అబ్బా, అంత పెద్ద కంపెనీ, అంత పెద్ద గ్రోత్ ఉన్న కంపెనీ. వియత్నాం లో ఫాక్స్కాన్ రావడం వల్ల అక్కడ ఒక సిటీ ఏర్పడ్డది. సూపర్ సార్. నేను చెప్తున్నా అండి, మీరు ఈ వర్డ్ ని మార్క్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. మనకి హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ రాకముందు వచ్చిన తర్వాత అని తెలుసు అందరికి. నిజమే. ఇప్పుడు ఫాక్స్కాన్ ముందు ఫాక్స్కాన్ తర్వాత అని చెప్పొచ్చండి. అండ్ మనకి మేము వెంచర్ చేసినప్పుడు ఏమంటారంటే, మైక్రోసాఫ్ట్ ఎంత ఫేమస్, ఫాక్స్కాన్ కూడా అంత ఫేమస్. హైదరాబాద్ రూపురేఖలు మార్చే దిశగా వెళ్తుంది. వియత్నాం జీడిపి డిసైడ్ చేసిందండి. వియత్నాం ఎక్కడో వెళ్ళిపోయింది, అక్కడ దేశ జీడిపి మారిపోయింది. సో దేశ జీడిపి కూడా నేను ఏమిటంటే ఐఫోన్ స్పేర్ పార్ట్స్ తయారు చేస్తారని నిన్న. అది డిమాండ్ ఉంది కాబట్టి ఐఫోన్, బ్లాక్ బెర్రీ, సామ్సంగ్ ఇవన్నీ ఉంటాయండి.
చాలా పెద్దది సార్. ఫాక్స్కాన్ అయితే మనకి అతి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది, 100 మీటర్లు ఉంటుంది సార్. సార్ ఫాక్స్కాన్ పక్కన మీ ప్లాట్ ఉంది అనుకోండి, మీ రేంజ్ ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే ఏంది, ఒక ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ పక్కన ప్లాట్ ఉంది అనుకోండి. అయితే హైటెక్ సిటీ అంటున్నారు కదా, మనం ఎప్పుడు హెచ్ఎండి వెంచర్ చేసినప్పుడు ఇది హైటెక్ సిటీలో మారుతుంది, గచ్చిబౌలిలో మారుతుంది అని చెప్పాం కదా. నెక్స్ట్ 5 years తర్వాత కొంగర్కలాన్ ఫాక్స్కాన్ లాగా మారుతుంది ఏరియా అని నెక్స్ట్ వెంచర్ వాళ్ళు చెప్పుకుంటారు. సూపర్ సార్, సూపర్. ఒక పెద్ద సిటీ తయారైతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏమంటారు, ఇల్లు కట్టుకొని కూడా ఉండే విధంగా ఉంటది ఇక్కడ. అవునండి, ఇల్లు కట్టుకునే విధంగా వెరీ సూన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి. ఇది రెసిడెన్షియల్ జోన్, అందుకే మేము సిసి రోడ్స్ ఇస్తున్నాం. సిసి రోడ్స్ ఇస్తున్నారు, డ్రైనేజ్ తొందరగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నేను చూసాను సార్ జేబీ అంటే నాకు తెలిసి అందరు కూడా తెలిసి వాళ్ళ డెవలప్మెంట్స్ ఎలా ఉంటది, ఎంత జెన్యూన్ ఉంటారు, లీగల్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ స్కూల్స్ గానీ కాలేజెస్ గానీ ఇంకా ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఏమేమి ఉన్నాయి ఫాక్స్కాన్ కాకుండా? మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ ఉందండి, నారాయణ స్కూల్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మన తుక్కుగూడ దగ్గర కూడా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్. ఎంప్లాయ్మెంట్ అతి దగ్గర టీసీఎస్ కూడా మనకి అతి దగ్గర ఉంటుంది. టీసీఎస్ 30,000 ఎంప్లాయ్మెంట్ కదా సార్, దాని చుట్టుపక్కల ఎలా మారిందో మీకు అర్థం. టీసీఎస్ రాకముందు నేను చూసాను సార్, ఏం లేదు. టీసీఎస్ వచ్చినాకనే చాలా డెవలప్మెంట్ ఉంది అక్కడ, పెరిగిపోయింది. 30,000 ఎంప్లాయ్మెంట్ కే పెరిగిపోయింది. ఇది 1 lakh ఎంప్లాయ్మెంట్, 35,000 ఎంప్లాయ్మెంట్ ఏమో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ 1 lakh, మొత్తం 1 lakh. అంటే టీసీఎస్ నుంచి నేను నార్మల్ నేను కూడా రిలేషన్ చేస్తుంటా, టీసీఎస్ నుంచి 1 kilometer డిస్టెన్స్ లోనే 45,000 per square yard పైన ఉందన్నమాట. పైన ఇంకా అక్కడ అసలు ఏం లేదు, ఇంకా డెవలప్మెంట్స్ కూడా ఏం లేవు అక్కడ. అవునండి. సో అతి త్వరలో ఇది కూడా ఆ రేంజ్ కి వెళ్తుంది కంపల్సరీ. చాలా స్పీడ్ వెళ్తుందండి, ఆపుకోలేరు దీన్ని. అంతే కదా, దీని ఎవరు ఆపలేరు. ఓకే సార్, దీన్ని ఈ సిటీ మారుతుంటే చూస్తుండడం తప్ప. నాకు ఒకటే అర్థమైంది సార్, ఒక దేశ జీడిపిని మార్చిందంటే ఈ ఏరియాని ఎట్లా మారుస్తుందో మన ఒక సిటీ క్రియేట్ అవుతుంది సార్. 100%. మీరు రానున్న 3 సంవత్సరాలలో ఈ ఏరియా గుర్తు రాకుండా పోతుంది. ఎన్ని విల్లా ప్రాజెక్ట్స్ గానీ, ఎన్ని పెద్ద పెద్ద. ఈ కొంగర్కలానికి ఏంటంటే ఇటు మనకి సాగర్ హైవే కనెక్టివిటీ బాగుంటది, ఇటు శ్రీశైలం హైవే కనెక్టివిటీ బాగుంటుంది. ఓవరాల్ ఎక్కకుండా తెలిసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవచ్చు అనుకుంటా. అవును, స్ట్రైట్ ఒక రోడ్ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. ఆ రోడ్ కూడా నితిన్ గడ్కరీ గారు ఫండ్స్ రిలీజ్ చేసి రావిరాల, కొంగర్కలాన్, గుమ్మడివెల్లి, ఆకుల మైలారం, తిమ్మాపూర్, మీర్ఖాన్పేట వరకు ఒక రోడ్ వేసి అంటే ఏ ఆస్పెక్ట్ లో చూసినా 100% డెవలప్ అయ్యే ఛాన్స్ ఇక 100% ఉంది. ఎందుకంటే ₹1 పెడితే ఈజీగా ₹100 అవుతుంది. వెళ్ళిపోతున్నాం మనం దీన్ని. ఇంకోటి 100 feet రోడ్స్ అన్ని అంటే 100 కస్టమర్ ఇక్కడ వచ్చి డెవలప్మెంట్ చూస్తే 100% లాక్ అయిపోతారు సార్. అంటే నిజంగా కంపల్సరీ పెట్టుబడి పెట్టాలి, మన పిల్లలకి వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలంటే మంచి వెంచర్ ఇది. మనకి లీగల్ పరంగా కూడా అంతా ఓకే కదా. అడగద్దు జేబీ అంటే తెలుసు నాకు, ఆయన చాలా మంది తెలియదు కాబట్టి వాళ్ళ గురించి అడుగుతున్నాను. జేబీ లీగల్లీ ఎథికల్లీ ఉంటుందండి, క్లియర్ టైటిల్. మీరు ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఏం ఉన్నా మేము ఎంటర్ కాము, ఎన్ని క్లియర్ ఉంటేనే మేము ఎంటర్ అవుతాం. అండ్ 19 acres స్టార్ట్ అయ్యాము. ఇబ్రాహీంపట్నంలో కూడా ఒక చిన్న బిట్ తోటి స్టార్ట్ అయ్యాము, 600 ఎకరాలకు వెళ్ళాము. ఇది కూడా వెళ్ళొచ్చు, ల్యాండ్ బ్యాంక్ ఉంటే వెళ్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఇందులో ఎక్కడ నుంచి స్క్వేర్ యార్డ్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇందులో 167 square yard నుంచి 306 square yards వరకు ఉన్నాయి. హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉంటాయి. హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్, అండ్ విత్ రేరా కూడా ఉంటుంది. ప్రైస్ ఏముంది సార్? అండ్ ఇంకోటి హైడ్రాకి సంబంధించిన నామ్స్ ఇక్కడ ఎక్కడ చుట్టుపక్కల ఎలా చెరువులు కానీ లేవు అండి. ఓకే, ఓకే, సూపర్ క్లియర్. మంచి పాయింట్ చెప్పి చాలా భయపడుతుంది చెప్పాలండి. అది ప్రైస్ ఏమని చెప్తారు సార్? ప్రైస్ వచ్చేసి 32,000 అండి. అంటే ఎవరి ద్వారా ఏ ద్వారా వచ్చే 32 ప్రైస్ అనేది చెప్పారు లేదండి, ఫిక్స్ ప్రైస్ అండి. ఎందుకంటే కంపెనీ కాబట్టి ఏదైనా ఫిక్స్ ప్రైస్ ఉంటుంది. ఫిక్స్ ప్రైస్ అండి. మన ద్వారా వస్తే ఏమన్నా ఏం లేదండి, మన సైడ్ వచ్చినా ఎవరి సైడ్ వచ్చినా చేయాల్సిందల్లా మీరు తొందరగా వచ్చి ప్లాట్ బుక్ చేసుకోవడమే. ఎందుకంటే ఆల్మోస్ట్ మంచి మంచి ప్లాట్స్ ఈ పాటికి బుక్ అయిపోయింది. సండే వరకు ఎన్ని ప్లాట్ బుక్ చేస్తే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుందండి, ఎందుకంటే ప్రైమ్ లొకేషన్ అండి, వాకింగ్ కస్టమర్స్ ఎక్కువ. ఫ్రెండ్స్ విన్నారు కదా, ప్రవీణ్ గారు అయితే చాలా డీటెయిల్ గా చెప్పారు. ఒకసారి సైట్ విజిట్ కి వస్తే మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సార్ చెప్పినట్టు ఓపెనింగ్ రోజే దాదాపు 75 plots వరకు బుక్ అయిపోయినాయి. సో అంత ఫాస్ట్ గా బుక్ అయినాయంటే ఎంత మంచి ప్రైమ్ లొకేషన్, మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నాను. సో ఫాస్ట్ గా రండి, ఇంకా మంచి మంచి ప్లాట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా పైన మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేస్తే మేమే దగ్గరుండి సైట్ విజిట్ కానీ ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ వెరీ మచ్. థ్యాంక్స్ ప్రవీణ్ గారు, విలువైన టైం మాకు కేటాయించి మా కస్టమర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ అండి.